ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నారు. ప్రభు ఈ దినాన మిమ్మల్ని మెండారా దీవించి తన కృపలో ముందుకు నడిపించును గాక. నీకోసం దేవుని మాట ఈరోజు ఏమిటి అనేది చూడటానికి మనం ఇష్టపడదాం. రండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండ గ్రంథము 32వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండ గ్రంథము 32వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయును అనిను. మళ్ళా చూస్తున్నాను ఈ మాట. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయును అనిను. దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమ, ఆయన ప్రణాళిక, ఆయన కాపుదల, ఆయన భద్రత, ఆయన క్షేమం ఎప్పుడు మనకి సంపూర్ణంగా ఉంటుంది అనే మాట చాలా వాస్తవమైంది. చాలాసార్లు మన జీవితాల్లో మనం ఎదుర్కొంటున్న పరిస్థితులన్నింటిని బట్టి కూడా కృంగిపోతూ ఉంటాం, నలిగిపోతూ ఉంటాం. అన్ని అననుకూలమైనటువంటి పరిస్థితులు, కలిసి రానటువంటి పరిస్థితులు, ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు మనల్ని వెంటాడుతూ ఉన్నప్పుడు తెలియకుండానే మనం కృంగిపోతూ ఉంటాం, నలిగిపోతూ ఉంటాం, మానసికంగా బలహీనమైపోతూ ఉంటాం. కొంతమంది అయితే ఎదురవుతున్నటువంటి సమస్యలన్నింటిని బట్టి బలవంతాన మరణించడానికి ఇష్టపడుతూ ఉంటారు. కొంతమంది అయితే మనుషులకు దూరంగా వెళ్ళిపోయి ఒంటరిగా బ్రతకడానికి ఇష్టపడుతూ ఉంటారు. కొంతమంది మనోవ్యాధితో అలాగే దిగులు పడిపోయి మంచం పట్టి వారు అనారోగ్య పాలై మరణిస్తూ ఉంటారు. ఈరోజు శుభవార్త ఏంటంటే, దేవుడు ఇలాగ నలిగిపోతున్న మనందరి జీవితాల్ని వెలిగిస్తాడు అనే మాట చాలా వాస్తవమైంది, చాలా సత్యమైంది. బైబిల్ గ్రంథంలో యాకోబు గారిని గురించి ఒక మాట ఈ ఉదయం ప్రభు మనతో మాట్లాడాలి అని ఆశపడుతున్నారు. యాకోబు గారి యొక్క జీవితం అద్భుతం జరగటానికి గల కారణం ఏంటంటే, ఆయన ఒకానొక టైంలో దేవునితో ఏకాంతంగా సమయాన్ని గడిపి తన హృదయంలో ఉన్నటువంటి ఆ వేదన ఉంచుకున్నాడు. తనకి ఏం కావాలో దాన్ని ప్రభు దగ్గరకు తీసుకుని వెళ్ళాడు. కాబట్టి దేవునితో ఒంటరిగా ఏకాంతంగా మనం సమయం గడపగలిగినప్పుడు అది మన జీవితంలో గొప్ప కార్యాలు జరగడానికి, మన జీవితము మార్పు చెంది టర్న్ అయి పరిస్థితులు మారి నూతన జీవితం రావడానికి అది కారణమవుతుంది. యాకోబు గారు ఒకానొకసారి ఒక రాత్రంతా ప్రభువుతో పెనుగులాడాడు, ఒక రాత్రంతా దేవునితో సమయాన్ని గడిపాడు. ఎంత అద్భుతమైన మాట అంటే, ఇక్కడ నాకు చాలా ఇష్టమైన పాట. దేవుడు యాకోబు గారు అంటాడు, తెల్లవారుతుంది నన్ను పోని అని అంటాడు అన్నమాట. యాకోబు గారు అంటాడు, లేదు లేదు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను పోనీయను. రాత్రంతా పట్టుదలతో తన బ్రతుకు మారటం కోసం దేవునితో పెనుగులాడినటువంటి ఆ గొప్ప అనుభవం తన జీవితంలో గొప్ప కార్యాన్ని చేసింది. కాబట్టి నీవు నేను నేర్చుకోవాల్సింది ఏమిటి మన జీవితంలో దేవుని కార్యాలు జరగడానికి అనంటే, దేవునితో ఏకాంతంగా సమయాన్ని గడపడం, మనకున్న పరిస్థితి అంతా ప్రభు దగ్గరికి తీసుకుని వెళ్ళటం, మనకి ఏం కావాలో ప్రభువుని అడిగి పొందుకోవటం. అది ఏకాంతంగా నేను ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే, నీవు ఏకాంతంగా ప్రభు దగ్గరికి పోయినప్పుడు మాత్రమే నీ హృదయాన్ని ప్రభు దగ్గర కుమ్మరించగలవు. నీళ్లు కుమ్మరించినట్లుగా నీ హృదయాన్ని కుమ్మరించగలవు. అందుకే మనం నేర్చుకోవాల్సింది, అలవాటు చేసుకోవాల్సింది ఏకాంతంగా దేవునితో సమయాన్ని గడపడం. యేసుక్రీస్తు వారి లోకంలో తాను ప్రయాణం చేస్తూ పరిచర్య చేస్తున్న దినాల్లో ఎక్కువ సార్లు 99% దేవుని సన్నిధిలో ఆయన ఏకాంతంగానే గడిపాడు. అందుకే గొప్ప కార్యాలు ప్రభు పక్షాన ఆయన చేసి మన జీవితానికి ఒక మాదిరి ఉంచిపోయాడు. యాకోబు గారి జీవితాన్ని పరిశీలన చేస్తే, ఆయన దేవునితో ఏకాంతంగా సమయాన్ని గడిపి తమ హృదయాన్ని పంచుకోవటానికి ముందు ఆయన ఒక మోసగాడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మోసపోయిన వాడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు,
ప్రాణ భయంతో ఆ రోజు తను ప్రయాణం చేస్తా ఉన్నాడు. మరొక మాట, తన ముగింపు ఏమవుతుందో, ఇప్పుడు ఎక్కడికి నేను వెళ్తున్న ప్రదేశం ఎలాగుంటుందో, నా పరిస్థితి ఏమవుతుందో అనేటువంటి ఒక గమ్యం తెలియని వ్యక్తిగా తను ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఇలాంటి ప్రయాణం మన జీవితాల్లో ఎంతమందికి లేదు? మనం ఎంతమంది మోసపోయి నలిగిపోవటం లేదు? ఎన్నిసార్లు మనం మోసగాళ్ళగా మనం కాపాడుకోవటానికి, మనం బాగు చేసుకోవటానికి, మన అవసరాలు తీర్చడానికి మనం ప్రవర్తించట్లేదు? ఎన్నిసార్లు ప్రాణభయం లాంటి పరిస్థితులు నేను ఎందుకు ఇంక బ్రతికుంటాం అనే పరిస్థితులు మన దగ్గరకు దాపుచేరలేదు? గమ్యం అంటే తెలియక, ఏమైపోద్దో నా భవిష్యత్తు, ఈ పరిస్థితి ఏమైపోద్దో అని అర్థం తెలియనటువంటి పరిస్థితిలో మనం ఎన్నిసార్లు ఉండలేదు? ఇలాంటి పరిస్థితిలో యాకోబు ఉన్నాడు. అయితే ఆ టైంలో ప్రభు సన్నిధిలో మోకరించారు. ఇది మనం చేయాల్సింది. ఇలాంటి టైంలో దేవునితో ఏకాంతంగా గడపడం అది గొప్ప కార్యాన్ని తీసుకుని వస్తుంది. ఎప్పుడైతే యాకోబు అలా ఉన్నాడో, ఇప్పుడు ఆయన మోసపోయేవాడుగా కాదు ఆయన ఎలాగున్నాడు తెలుసా? దేవునితో మోసం చేసేవాడు కాదు. ఇప్పుడు దేవునితో పోరాడి దేవుని దగ్గర నుండి పొందుకునేవాడుగా మారిపోయాడు. యాకోబు, నీవు ఇక్కడ ఇజ్రాయేల్వి, అనగా నువ్వు దేవునితో పోరాడి గెలిచావు అని చెప్పాడు. అంటే ఇప్పుడు మోసం చేసి బ్రతకాలనుకునే వ్యక్తిగా లేడు, కానీ దేవుని దగ్గర పోరాడి సంపాదించుకునేవాడిగా తను మారిపోయాడు. అంత మాత్రమే కాదు, ఒకరి చేత మోసపోయే పరిస్థితులు లేడు. ఇప్పుడు తనే ఆశీర్వాదంగా మార్చబడ్డాడు. దేవుని చేత తను ఆశీర్వాదంగా మార్చబడ్డాడు. ఇప్పుడు ప్రాణభయంతో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఆ రాత్రి దేవునితో సమయాన్ని ఒంటరిగా గడపడం ద్వారా ఎవరు చంపుతారని భయపడ్డారో వారిని మిత్రులుగా చేశాడు, వారిని ప్రేమించే వ్యక్తినిగా చేశాడు. ఇదిగో వారి మీద ఆప్యాయతను, అపేక్షను పెంచాడు. శత్రువు మిత్రువుగా మారిపోయాడు. ఎంత గొప్ప సంగతి! ఆ రాత్రి తను ప్రభుతో గడపడం ద్వారా ఇప్పుడు నా భవిష్యత్తు ఏమవుతుందో అన్న భయం తనలో లేదు. ఒక ప్రణాళిక ఉంది. ఇప్పుడు నేను నా స్వదేశానికి వెళ్తాను, నా స్వస్థలానికి వెళ్తాను, అక్కడ నేను నా నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటాను అనేటువంటి ఒక దృఢమైనటువంటి నిశ్చయితలోనికి తను రాగలిగాడు. వీటికి కారణం, ఈ మార్పుకి కారణం ఒకటే, దేవునితో ఏకాంతంగా తన సమయాన్ని గడిపి తమ హృదయంలో ఉన్నటువంటి అంతటి కూడా ప్రభు దగ్గర కురపరించాడు. నా మాటలు వింటున్నటువంటి తమ్ముడు, చెల్లి, అమ్మ, అయ్యా, ప్రతి ఒక్కరం కూడా దేవునితో ఏకాంతంగా సమయాన్ని గడపడానికి, మన హృదయం అంతా ప్రభు దగ్గర కురమరించడానికి మనం నేర్చుకుందాం. ఉదయకాలం ప్రభు నీతో చెప్తున్న మాట ఇదే. నువ్వు కృంగిపోవద్దు, నువ్వు నలిగిపోవద్దు, నువ్వు బాధపడద్దు. రా, ఒంటరిగా నీ గదిలోకి వెళ్ళి తలుపేసుకో, నాతో మాట్లాడు అని ప్రభు కోరుతున్నాడు. ఈరోజు నిర్ణయం తీసుకుంటావా? అది నీ జీవితానికి గొప్ప మలుపు తీసుకొస్తుంది. దేవునితో ఏకాంతంగా కొంత సమయం గడపటం, దేవునితో ఏకాంతంగా నీ సమయాన్ని గడపటం, అది నీ జీవితానికి ఆశీర్వాదకరం. ఈరోజు అలాంటి నిర్ణయం తీసుకుందాం. తద్వారా నీ జీవితం దీవెనకరంగా ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధ నామాన్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాలం మీ సన్నిధిలో మేము చేరి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి మీరు మాకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, మమ్మల్ని అందరినీ మీరు అంగీకరించారని, చూస్తున్నారని, నాయన మా పక్షాన మీరున్నారని మీకు వందనాలు చెల్లిస్తున్నా. ప్రియమైన తండ్రి, ఈ దినాన మరొకసారి మమ్మల్ని దర్శించండి నాయన. మేము మీతో ఏకాంతంగా సమయం గడపాలని ఆశపడుతూ ఉంటుండగా మీరు మాకు సహాయం చేయండి. అట్టి స్థితిలో మమ్మల్ని ఉంచండి ప్రభువా. మేము ఏకాంతంగా మీతో సమయాన్ని గడిపి మా హృదయాన్ని మీ దగ్గర కుమ్మరించుకోవటానికి మాకు సహాయం చేయండి. తద్వారా మా జీవితాల్లో మార్పు జరుగుతుందని, గొప్ప కార్యాలు జరుగుతాయని లేఖనం ద్వారా మీరు మాట్లాడారు ప్రభువా. అలాగున్న మా జీవితాలు మీరు కట్టండి తండ్రి. ఎవరైతే ఆశ కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నారో ఒక్కొక్కరిని మీరు దీవించండి. వారందరూ కూడా ఏకాంతంగా మీతో సమయాన్ని గడపగలిగే కృప ప్రభా మీరు దయచేయండి. మాకు మేమందరం కూడా ప్రభా ఏకాంతంగా మీతో సమయాన్ని గడపగలిగే భాగ్యం మాకు అందించి మీరు మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిలా ఈ మాటలు వింటున్న మా ప్రియులందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి, వారిని ఫలింపు చేయండి. వారి అవసరాలు, వారి అక్కర్లు మీరు తీర్చండి.
మీ దక్షిణ హస్తం వారిపై ఉంచండి. ఈ దినమంతా వారికి మీరు తోడై ఉండండి నాయన. వారికి ఈ దినము మీరు పోషణ అందించండి నాయన. ప్రతి శోధన నుండి విడిపించండి. ఏ కీడు దరిచేరకుండా సహాయం చేయండి. ఈరోజు వాళ్ళు డ్యూటీస్కి వెళ్తూ ఉండగా, పనులకు వెళ్తూ ఉండగా వారితో మీరు ఉండండి. క్షేమంగా వెళ్ళి లాభంగా, సంతోషంగా, సమాధానంగా తిరిగి రావడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి. కుటుంబంలో సమాధానం, నెమ్మది మీరు దయచేయండి నాయన. మీ సన్నిధి ప్రతి కుటుంబంలో ఉంచండి. ప్రతి ఒక్కరూ కూడా మీరు రాకడ కొరకు సిద్ధపడటానికి సహాయం చేయండి. ఆత్మీయంగా మీకు దగ్గరగా రావడానికి సహాయం చేయండి. ప్రియమైన తండ్రి, మా చేతి పనిని మీరు ఆశీర్వదించండి, మమ్మల్ని విస్తరింప చేయండి అని ప్రార్థన చేస్తున్నాం. రక్షణ లేని మా బిడ్డలందరినీ మీరు రక్షణలోకి తీసుకురండి నాయన. ఆత్మీయంగా మీకు దూరంగా ఉన్నవారు మీకు మరింత సమీపంగా రావడానికి సహాయం చేయండి. ఇతను మరొకసారి మా అందరి పక్షాన్ని మీరు కృప విస్తరింప చేసి దేవా, మీరే మీ నామానికి మహిమ తెచ్చుకోమని రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. దేవుడు మనల్ని ఆశీర్వదించి ప్రతి విధమైనటువంటి పరిస్థితుల్లో గుండా నూతనమైన మార్పు మనకు దయచేయను గాక. ఆమేన్.